దీనికోసం వెయిట్ చేస్తున్నాడు మళ్ళీ దీనికోసం వెయిట్ చేస్తున్నాడు ఇది రూమ్ అన్నది 2 రూములు ఇది బయట ఏం కాదు చెప్పలేను జరిగే చెప్పాలి దాన్ని ఏమైనా కేసు పెట్టాను శాంతంగా నన్ను కొట్టినాక ఇంట్లో ఎవరు ఉన్నారు? నేను నా మొగుడు ఉండేది. నేను బయట పడుకునే మంచి ఇంట్లో పడుకోండి చెప్తానని ఈ మాట సినిమా తిరగలేదు కదా మేము తనకే తిరగలేదు కదా అని వాడు ఉన్నాడు. ఇందాక మా ఊరేళ్ళు నన్ను ఉరికిచ్చినాను ఆయన ఈడొక్కేట్టు ఆడెక్కేట్టుకొని అంతా మా ఊరెళ్ళే. వాళ్ళ పొలాలు లేవు ఏం లేవు, మాకు వాళ్ళకి వెళ్ళానైనా ఓట్ల గురించే. ఆడికి వాడి పిల్లల్ని మందికి ఎవరికి ఇవ్వకుండా వాళ్ళే వేసుకోలే మీకు ఇచ్చామని అదే ఓట్లేసినాకమ్మా ఏం లేదు. ఆడికి మా పిల్లలు పోయి ఉన్నాయి అని 15 రోజులు నేను ఓట్లు మా ఓట్లలో మేమే తెచ్చిస్తాం నీ పిల్లల్ని ఎవరికి ఇవ్వకుండా వేసుకోవడానికి కూడా అన్నాం. ఎంతమంది వచ్చారు? 30 మంది దాకా వచ్చినారు. బయటనే పనుకున్నాను ఆయన పనుకొచ్చి 7 వేల శుభ్రాలు అంటే 7 నేను ఆయన 7 అంటారు అని నాడు తీసుకొచ్చి ఈడకొచ్చారు అంతా నేను నడుపుతానే చంపుతానని మా ఊళ్ళో నేను 2 మొట్టెల పుల్లాడ్డంటే ఆయన ఇంకొక ఆయన దొబ్బి ముట్టించినాను ఆయన నా ముందనే కొట్టారు. అంతా మా ఊరిలో నేను అంతా మా ఊరు. ఆ ముసలిని చంపి ఏం చేస్తారు? ముసలిని చంపిద్దే ఎవరు మా చంపింది? శ్రీనివాస్ రెడ్డి నమ్మకం దగ్గర చంపుతారో ఏమనుకుందో ఎప్పుడు చచ్చిపోతాడో ఎందుకు అట్లా ఓట్లు వేసినామని లంజనా పట్ట ఏం జరిగిందా? ఓటు వేసినందుకు మా నేతం సార్ ఓటు వేసినందుకు వైఎస్ఆర్లకు ఓటు వేసినందుకు మాకు శిక్ష అంటే ఏం చేయాలి? 30 మంది వచ్చి రాజకీయం వాళ్ళు వచ్చి రాళ్లతో
ఇది సావలే సంపది నన్ను ఎవరు డిపార్ట్మెంట్లో కొన్నాను నేను నన్ను ఎవరు ఇక్కలేదు నేను గుండను నాకు ఊరికి శ్రీనివాస్ రెడ్డిని నేను నాకు విరోధం చేస్తారా మీరు అని రాత్రితో బండతో 3 వారు 4 డేస్ సావలే అని కొట్టాను సార్. మొత్తం 30 మంది సార్. ఎవరెవరు ఉన్నారు? శ్రీనివాస్ రెడ్డి, లచ్చిరెడ్డి, పుల్లాడ్డి, నోటశేఖరు, దుబ్బచీను, ఇంకా రామకృష్ణారెడ్డి. ఇది పొలం విషయం అని అంటారు. పొలం విషయం కాదు పొలం విషయం కాదు సార్. కాదు. ఓటుదే బాస్ అయినా చెప్తాను నేను సార్. రాజకీయం వల్ల ఇది సార్. మళ్ళీ వాళ్ళ కలిసి సార్ నేనైతే దూరం చూశాను 30 మంది. మా నాయన చంపేది ఎప్పుడు చూశాను కానీ వీడియో తీయలేకపోయాను. వచ్చే నిన్ను కానీ చంపుతారని. మా పొలాలు ఏంటంట సార్, మా పొలాలు ఏమి ఎట్టబత్తావరో చూస్తామని. నువ్వు ఆటోలు ఎట్లా చూస్తావురా? నూరు పొలాలు ఎట్టేస్తా ఉంటాడు వాడంత మగవాడు. ఇవన్నీ చూసింది సార్ నేనైతే చూసాను.